హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన ఫోన్పేలో మనకు తెలియకుండా ఏమైనా ఆటో డెబిట్ యాక్టివేషన్ అయిందేమో అది చెక్ చేసుకొని దాన్ని ఎలా మనం రిమూవ్ చేయాలి, ఎలా డీయాక్టివేషన్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేయండి. ఇలాగా ఇక్కడ ఆల్ అని చెప్పేసి వస్తుంది కదా, ఈ యొక్క ఆల్ మీద కూడా క్లిక్ చేయండి. ఇలా ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ఫోన్ పే అనేది ఓపెన్ చేయాలి. ఇలా ఫోన్ పే ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఆటో పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఆటో పే ఒకటి వచ్చేసి యాక్టివేషన్ అయ్యిందనమాట. దీనికి ఎప్పుడు రెన్యువల్ 3rd ఏప్రిల్ అని చెప్పేసి ఉంది. అంటే ఈ యొక్క 3rd ఏప్రిల్ లోపలనే మనము దీన్ని డియాక్టివేషన్ చేయాలి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే, ఒకవేళ మీరు మర్చిపోయారు అనుకుంటే ఆటోమేటిక్గా మనకు అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఎంత కట్ అవుతుందంటే దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 639 రూపీస్ ఆటోమేటిక్గా 3rd ఏప్రిల్కు కట్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే క్రికెట్ చూడడానికి హాట్స్టార్ కానీ, లేదంటే ఏమైనా మూవీ చూడడానికి నెట్ఫ్లిక్స్, లేదంటే ఇంకా ఏమైనా ఓటీటీస్ అనేది అప్పటికప్పుడు తీసుకుంటారు. తర్వాత వచ్చేసి దాన్ని డియాక్టివేషన్ చేయడానికి మర్చిపోతారు అనమాట. మర్చిపోయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అది ప్రతి నెల రెన్యువల్ అయిపోతుంది, మన అకౌంట్లో నుంచి అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట. అలా మీకు ఆటో డెబిట్ అవసరం లేదు అనుకున్నప్పుడు సింపుల్గా దాన్ని మీరు డియాక్టివేషన్ అనేది చేయాలి. డియాక్టివేషన్ చేసే ప్రాసెస్ ఏంటంటే దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి డిలీట్ ఆటో పే అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్ ఆటో పే, ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఈ యొక్క ఆటో పేకు ఏదైతే ఎంపిన్ ఇచ్చామో, ఏ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ కట్టడానికి సేమ్ అదే ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు నేను మళ్ళీ ఎంపిన్ ఇచ్చాను, అమౌంట్ కట్ అవుతుందేమో అని చెప్పేసి. అమౌంట్ కట్టడానికి కాదు, ఇది డియాక్టివేషన్ చేయడం కోసం. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, యువర్ క్యాన్సలింగ్ యువర్ ఆటో పే అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మనం ఎంపిన్ ఇస్తేనే ఇది క్యాన్సిల్ అవుతుంది అనమాట, అమౌంట్ అయితే కట్ అవ్వదు. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు నేను ఎంపిన్ అనేది ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఆటో పే హ్యాస్ బీన్ డిలీటెడ్, మనకు ఈ యొక్క ఆటోపే అనేది డిలీట్ అయిపోయింది అనమాట. అంటే నెక్స్ట్ మంత్ మన అకౌంట్లో నుంచి అమౌంట్ కట్ కాదు. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారము ఆటోపే అనేది డిలీట్ చేయాలనుకున్న వారు సింపుల్గా డిలీట్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.